ఇన్ఫర్టిలిటీ ఆర్ సంతానలేమి సమస్యకి ట్రీట్మెంట్ తీసుకుంటున్న కపుల్స్ వాళ్ళకి బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ తీసుకుందాము అప్పుడు ప్రెగ్నెన్సీ కూడా త్వరగా వస్తుంది అనే ఆలోచనలో ఉంటారు. బట్ వాళ్ళు ఎక్కడ పొరపాటు చేస్తున్నారు అండ్ ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు? హస్బెండ్ సైడ్ స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండి వీరకణాల మొటిలిటీ తక్కువగా ఉన్న వాళ్ళు, వీరకణాల కౌంట్ తక్కువగా ఉన్న వాళ్ళు ట్రీట్మెంట్ లో చేస్తున్న మిస్టేక్ ఏంటి, దాన్ని కరెక్ట్ చేసుకుని ఎలా త్వరగా ప్రెగ్నెన్సీ పొందొచ్చు అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. నేను డాక్టర్ జ్యోతిర్మయి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఖుషి ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్, విజయవాడ. ట్రీట్మెంట్ ఎప్పుడు ఒకళ్ళకే బెస్ట్ ఇస్తే సరిపోదు, ఇద్దరు సైడ్ కరెక్ట్ ట్రీట్మెంట్ జరగాలి. ఇద్దరికి బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడే వాళ్ళకి బెస్ట్ అవుట్కమ్ వస్తుంది. దీన్నే మనం ట్రీట్మెంట్ ఆప్టిమైజేషన్ అంటాము. మగవాళ్ల సైడ్ నుంచి వీరకణాల కౌంట్ లో కానీ లేదా కదలికల్లో కానీ ప్రాబ్లం ఏదైనా ఉండి వాళ్ళకి పిల్లలు లేకపోవడానికి ముఖ్యమైన కారణాల్లో ఒకటి టెస్టిస్ సైజ్ చిన్నగా ఉండడం, లేదా ఏదైనా హార్మోన్స్ ప్రాబ్లం వల్ల టెస్టిస్ సరిగా ఫంక్షన్ చేయలేకపోవడం, అంటే టెస్టిస్ పనితీరు సరిగ్గా ఉండకపోవడం, టెస్టిస్ లో ఇన్ఫెక్షన్స్ కానీ లేదా వారికోసిల్ లాంటి ఇతర ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండడం, ఇవే ముఖ్య కారణాలు ఉంటాయి. సో వీరకణాల సమస్యకి మగవాళ్ళు ఇటువంటి కారణాలు ఏముండొచ్చు అని కరెక్ట్ గా ఎవాల్యుయేట్ చేయటము, దానికి తగ్గ ట్రీట్మెంట్ ప్రిసైజ్ గా చేయటము వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే గైనకాలజిస్ట్ దగ్గర, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ దగ్గర జరగదు. అటువంటి మగవాళ్ళు కన్సల్ట్ అవ్వాల్సింది ఒక గైనకాలజిస్ట్ నో, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ నో కాదు, ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ ని. వాళ్ళు ఫస్ట్ విజిట్ లోనే ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ ని కన్సల్ట్ అయినట్లయితే వీరకణాల్లో ప్రాబ్లం ఉండడానికి గల కారణం ఏంటి, హార్మోన్స్ లో ఏదైనా ప్రాబ్లం ఉందా, లేదా టెస్టిస్ సైజు ఎలా ఉంది, టెస్టిస్ లో ఇన్ఫెక్షన్స్ కానీ వారికోసిల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది క్లియర్ గా చెక్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే కరెక్ట్ గా కారణం తెలుసుకుని ట్రీట్మెంట్ చేస్తామో అటువంటి వాళ్ళలో వీరకణాల కౌంట్ మరియు వీరకణాల కదలికలు నార్మల్ గానే పెరిగి వాళ్ళలో కొంతమందికి న్యాచురల్ గా కూడా ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ పెరుగుతాయి. సో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో మన విజయవాడలో ప్రత్యేకంగా మగవాళ్ళ కోసం ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ చేత మన ఖుషి ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయటం జరుగుతుంది. ఎవరిలో అయితే మగవాళ్లలో వీరకణాల కౌంట్ లేదా కదలికలు తక్కువగా ఉండి పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఖుషి ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్లో కన్సల్ట్ అవ్వండి. ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ చేత ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మీ ట్రీట్మెంట్స్లో బెస్ట్ పాసిబుల్ అవుట్కమ్ వస్తుంది.